ఒక విషయం ప్రస్తుతం చర్చలో నడుస్తున్నది ఏంటి అంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి సంబంధించి గత ప్రభుత్వం ఆయన మీద పెట్టినటువంటి కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, అంగళ్ళ అల్లర్ల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, అలాగే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి కేసు, మద్యంకి సంబంధించినటువంటి కేసు. సో ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇట్లా ఆయన ఆల్రెడీ కొన్నాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండటం జరిగింది. తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకోవటం జరిగింది. బెయిల్ మీదే ఉన్నారు ప్రస్తుతం. సో వీటికి సంబంధించినటువంటి కేసులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఛార్జ్ షీట్లు వేయలేదు. అది జరుగుతూ ఉన్నాయి. ఈలో ప్రభుత్వం మారింది. సో వీటన్నిటికీ సంబంధించి గత ప్రభుత్వం ఏసీబీ, సిఐడి, సిట్ వీటిని ఉపయోగించడం జరిగింది. అయితే అప్పట్లోనే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ఒక పిల్ వేయటం జరిగింది. ఈ పిల్ ఏంటంటే, దీంట్లో 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఏపీ సిఐడితో సహా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసు అయినటువంటి నేపథ్యంలో దీన్ని సిబిఐకి అప్పగించండి అంటూ ఆయన అప్పట్లో ఒక పిల్ వేయటం, దీనికి సంబంధించి వీరందరికీ కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది ఏపీ హైకోర్టు. అంటే మీరు ఈ ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి కామన్గానే, మీరంతా ఈ కేసులో ప్రతివాదులు, కౌంటర్ దాఖలు చేయండి, అవసరమైనప్పుడు కోర్టుకు అటెండ్ అవ్వాలి. సో ఇది వర్షన్. సో అయితే ఎప్పుడైతే ఏపీలో ప్రభుత్వం మారిందో, ఒక జర్నలిస్ట్, ఒక పాత్రికేయుడు ఏపీ హైకోర్టులో మరొకసారి పిల్ వేశాడు. ఏంటి, గతంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మీదే ఈ కేసులు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో, ఆయనే ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో విచారణ సరిగ్గా జరుగుతుంది అనేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ కేసుని సిబిఐకి అప్పగించండి అని. సో దీనికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఏపీ హైకోర్టు నోటీసులు పంపించడం జరిగింది. సో అయితే మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఏపీ హైకోర్టు సిబిఐకి ఈ కేసుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటుందా, తీసుకోదా? ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఒక చర్చ. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఆధారాలను చూపించాలి. ఎందుకు ఈ కేసులను సిబిఐకి అప్పగించాలి? గతంలో విచారణ జరిపినటువంటి సిఐడి కానీ, ఏసీబీ కానీ, సిట్ కానీ సరైనటువంటి విచారణ చెయ్యలేదా? ఈ కేసులు స్టార్ట్ చేసి రేపు సెప్టెంబర్కి సంవత్సరం అవుతుంది. సో ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం. అంటే 11 నెలల కాలంలో కేసులు విచారణ ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది, ఛార్జ్ షీట్లు కూడా ఎందుకు వేయలేదు, అంత మందకొడిగా ఎందుకు సాగుతుంది, విచారణకు సహకరించలేదా, కోర్టులో అసలు ఈ విచారణే చెయ్యొద్దని చెప్పి కోర్టులు ఏమైనా స్టే ఇచ్చినాయా, అసలు పరిస్థితి ఏంటి, ఇది తెలియాలి కదా. వీటికి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడు ఈ కేసుల్ని ప్రభావితం చేస్తున్నారు అనేటువంటి దానికి ఆధారాలు చూపించాలి. ముఖ్యమంత్రి కాబట్టి చేస్తారు అనటం వేరు, అది ఎవరైనా అనేయచ్చు. దానికి తగినటువంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచాలి. ఇవన్నీ కోర్టు ముందు ఉంచితే తప్ప ఆ కేసులు సిబిఐకి మూవ్ కావు. టిల్ దట్ నార్మల్గా యథావిధిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో కోర్టు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేదే కీలకంగా మారినటువంటి పరిస్థితి. మరి వీటిని సిబిఐకి అప్పగిస్తే ఏం జరుగుతుంది? ఆల్రెడీ సిబిఐలో 100 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి అవుతుంది, అంతకుమించి ఏం కాదు. త్వరితగతిన పూర్తి అవ్వాలి కదా. వివేకానందరెడ్డి హత్య కేసే 5 ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికి దిక్కులేదు ఎవరు చేశారు అనేదానికి సిబిఐ దగ్గర. సో మరి ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులని, అల్లర్ల కేసులని, అలైన్మెంట్ల కేసులని, అసైన్డ్ భూముల కేసులని ఎప్పటికి తేలాలి, ఎప్పటికి ఆధారాలు రావాలి, ఎప్పుడు ఛార్జ్ షీట్లు వేయాలి, వాటి మీద ట్రయల్స్ ఎప్పుడు జరగాలి, శిక్షలు ఎప్పుడు పడాలి, సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపు ఏదైనా జరగవచ్చు. జగన్ కేసులే ఇప్పటికి దిక్కులేదు. 16 నెలలు ఆయన్ని రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచి పలు కేసులు పెట్టారు. సిబిఐ పెట్టింది, ఈడీ పెట్టింది. ఆ కేసులు ఆల్రెడీ ఛార్జ్ షీట్లు కూడా వేసేసారు. ట్రయల్స్ స్టార్ట్ అవ్వాలి, అయినా ఇప్పటికీ అవ్వాల. డిశ్చార్జ్ పిటిషన్స్ తోటి తిరిగి 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 కోర్టులే చుట్టూనే తిరుగుతున్నాయి తప్ప వాడు ఏది కొలిక్కి వచ్చినటువంటి దాఖలాలు లేవు.
రేపు ఈ కేసులో అయినా అదే పరిస్థితి, ఏది ఒక కొలిక్కి రాదు. సో కాబట్టి ఇప్పట్లో వీటి మీద న్యాయం జరిగేటువంటి అవకాశం కానీ, అసలు దోషులు ఎవరనేది తేలేటువంటి అవకాశం కానీ ఇప్పట్లో ఉండదు. అది పరిస్థితి.